ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని భారీ జాతీయ జెండా వద్ద వడ్డర్ల ఆశాజ్యోతి వడ్డర ఓబన్న 218వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వడ్డర సంఘం రాయలసీమ అధ్యక్షులు దేవుళ్ల శ్రీనివాసులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు తిరుపతి జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షులు మదన్ మోహన్, రమణ, బాల, సుబ్రహ్మణ్యం, జ్యోతి తదితరులతో కమిటీని ప్రకటిస్తూ శ్రీనివాసులు మాట్లాడారు. తమ కుల బాంధవ్యాలు వడ్డర ఓబన్న సమకాలీకులు సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రను తెలియజేశారు. తాము కూటమి ప్రభుత్వం పాలనలోకి రావడానికి సహకరించామన్నారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు తమ కులానికి న్యాయం చేయాలని కోరారు. నమస్తే, ధన్యవాదాలు తెలియపరుస్తూ మేము జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దిగుంజి మదన్మోహన్ మరియు మన ప్రధాన కార్యదర్శి దేవల్ల రమణ, ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శులు వేముల బాల, కోటకొండ లక్ష్మణ్ కుమార్, వేముల బాబు, బత్తినవాసు, చంద్రగిరి సుబ్రహ్మణ్యం, చంద్రగిరి జ్యోతి మా కమిటీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రెస్ మీడియా తెలియపరచడం ఏంటంటే, రేనాటి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మాకు రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి గారు తెలియజేయడం అనేది. ఆ కార్యక్రమాన్ని మేము ఘనంగా ర్యాలీ ద్వారా చేయాలనుకుంటున్నాము. మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ మా కుల బంధువులు వడ్డెర బంధువులందరూ కూడా వచ్చి ఇది జయప్రదం చేయాలని కోరుచున్నాము. మరి ఇంకా విషయం ఏంటంటే, ఈ మధ్యనే బీసీలో ఉన్న ఒక స్వతంత్ర సమరయోధుడు చాలా వెనకబడిన వర్గానికి సంబంధించిన వాళ్ళల్లో వడ్డెర కులస్తుల్లో ఈరోజు రేనాటి వడ్డే ఓబన్న ఒకడు గుర్తించి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్నది. ఆ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆ జీవోను కూడా పాస్ చేస్తారని చెప్పి తొందరలో అదన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. తొందరలో ప్రాసెస్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మరి విజ్ఞప్తి తెలియపరుస్తున్నాము. ఇక మా తరపున నేను కొత్తగా నూతనంగా ఎన్నుకోబడిన గుంజి మదన్మోహన్ గారు తెలియపరచడం ఏంటంటే, మా కులస్తులకు ఉన్న వనరులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉన్నాయని తెలియపరుస్తూ వాళ్ళకున్న సమస్యలు పరిష్కార దిశగా నేను నడుచుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం, రేనాటి వీరుడు, స్వతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న ఆయన 218 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. బ్రిటిష్ వాళ్ళ మీద ఫస్ట్ దక్షిణ భారతదేశంలో ₹1 కప్పం కట్టమంటే, నేనెందుకయ్యా కట్టాలి మీకు అని నరసింహారెడ్డి ఆయన కింద మన సైన్యాధిపతిగా ఉండేవాడు అనమాట. అంత బలశాలి, అంత వీరుడు. మొట్టమొదటిగా ఎదిరించాడు, వాళ్ళ చేతిలో చంపబడ్డాడు. ఆ తర్వాత నరసింహారెడ్డిని కూడా చంపబడ్డారు. ఇది గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా చేయాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే మేము కూడా కోరుకుంటున్నాం, అయ్యా మాకు చేయండి నారా చంద్రబాబు నాయుడు గారిని. రెండోది, బీసీ కులాలు 93 బీసీ కులాలు ఉంటే ఆ బీసీ కులాలని బాగా 2014లో కార్పొరేషన్ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా చేశాడో కార్పొరేషన్లు, తర్వాత వచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అది అసలు కార్పొరేషన్లు పెట్టాడే కానీ దానికి నిధులు ఇవ్వలేదు. ₹1 కూడా ఎక్కడ ఇలా. రజక సోదరులు ఉన్నారు, అట్లే నాయ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, వాళ్ళకి 10,000 ఇచ్చాడు తప్ప ఆ కార్పొరేషన్లు కానీ నిధులు కానీ ఏమి ఎక్కడా ఇవ్వాల, మొత్తం శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టి 8,870 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్కి వదిలాడు. అది 10వ తేదీ వెబ్సైట్లో వదులుతారు. కాబట్టి ఈ వడ్డెర కులస్తులు కావచ్చు, మిగతా బీసీ కులాలు కావచ్చు, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్లు అవి పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మన
పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. వడ్డీల గురించి బాగా చెప్పాడు. ఎందుకంటే కొండ కొర్రెలలో వీళ్ళు చేసే కూలీలు కొట్టే కొండని పట్టి ఆ రాళ్ళు వచ్చి తగిలి వీళ్ళు అంగవైకల్యం కూడా చెందుతున్నారు. వాళ్ళని మనం గుర్తించాలా అని ఆయన చెప్పాడు. ఆయనకు మాకు ధన్యవాదాలు. ఆయన మరొకసారి ధన్యవాదాలు. మన నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారు ప్రజా యువగళం చేసి రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు ఆయన కూడా గుర్తించాడు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఆయన మమ్మల్ని గుర్తించి ఈరోజు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే విధంగా వడ్డెర ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ మన తిరుపతిలో జరుపుతూ అన్నదాన కార్యక్రమం మరియు ర్యాలీ ఇవన్నీ చేస్తున్నాం. మా కులస్తులు ఉన్నారు బీసీలో 93 కులాలు ఉంటే వాళ్ళు కూడా రావాలని కోరుకుంటూ మా వడ్డెర కులాలకి సహకరించాలని కోరుతుంటూ జై వడ్డెర, జై తెలుగుదేశం.